జిల్లా వాణి న్యూస్ కి స్వాగతం. బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. సర్వసిద్ధి మెడికల్ ఆఫీసర్ డాక్టర్ ఎన్ వాసంతి ఆధ్వర్యంలో జాతీయ నులిపురుగుల నిర్మూలన దినోత్సవం. హెల్త్ సూపర్వైజర్లకు, టీచర్లకు, అంగన్వాడీ ఉపాధ్యాయులకు సమీక్షా సమావేశం. ఏలేరు వరద ప్రభావిత ముంపు ప్రాంతాల్లో ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటన. మునిగిన పంట పొలాల్లోకి దిగి పాడైపోయిన పంటను పరిశీలన. గొల్లల మామిడాడ బస్విరెడ్డిపేట రామాలయంలో గణపతి నవరాత్రి మహోత్సవాలు. రామాలయం యూత్ కమిటీ వారి ఆధ్వర్యంలో శుక్రవారం భారీ అన్న సంతర్పణ. పాతపట్నం మండల కేంద్రంలో వసతి గృహం ప్రారంభించిన ఎమ్మెల్యే ఎంజీఆర్. ఆరాధ్య దైవం శ్రీ శ్రీ నీలమణి దుర్గా అమ్మవారి దర్శించుకొని ప్రత్యేక పూజలు. అనకాపల్లి జిల్లా ఎస్ రాయవరం మండలం ఎండీఓ కార్యాలయం సమావేశ మందిరంలో ఇన్ఛార్జ్ ఎండీఓ మరియు ఈవో పిఆర్డి సత్యనారాయణ, సదరు మెడికల్ ఆఫీసర్ డాక్టర్ ఎన్ వాసంతి ఆధ్వర్యంలో జాతీయ నులిపురుగుల నిర్మూలన దినోత్సవం పురస్కరించుకొని హెల్త్ సూపర్వైజర్లకు, టీచర్లకు, అంగన్వాడీ ఉపాధ్యాయులకు, ఎమ్మెల్యేహెచ్ఏలకు, హెల్త్ సెక్రటరీలకు సంయుక్తంగా సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఇన్ఛార్జ్ ఎండీఓ సత్యనారాయణ మాట్లాడారు. ప్రతి ఒక్కరు స్కూల్లోని విద్యార్థులకు హ్యాండ్ వాషింగ్ టెక్నిక్ల గురించి, పరిశుభ్ర వాతావరణంలో ఉండి భోజనం తిన్న తర్వాత మరగ కాచి చల్లార్చి వడబోసిన నీటితో మాత్రమే ఆల్బెండోజోల్ మాత్రలు వేయించాలని ఉపాధ్యాయులకు, అంగన్వాడీలకు, ఎమ్మెల్యేహెచ్పీలకు, హెల్త్ సెక్రటరీలకు దిశానిర్దేశం చేశారు. అలాగే మెడికల్ ఆఫీసర్ డాక్టర్ ఎన్ వాసంతి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో టి నాగేశ్వరరావు, హెల్త్ ఎడ్యుకేటర్ శ్రీనివాస్, పిహెచ్ఎన్ ఎం రత్న, సఖీ, హెల్త్ సూపర్వైజర్ ఆదినారాయణ, హెల్త్ విజిటర్ వై సూర్యకుమారి, ఫ్యామిలీ డాక్టర్, కాన్సెప్ట్ క్లినిక్ క్లస్టర్ పర్యవేక్షకులు డాక్టర్ పిఎన్విఎస్ ప్రసాద్, షేక్ అమీర్, సాజిద్, ఐసీడీఎస్ సూపర్వైజర్ తులసి, ఉపాధ్యాయులు, అంగన్వాడీలు, ఇతర ఆసుపత్రి సిబ్బంది పాల్గొన్నారు. పిఠాపురం నియోజకవర్గంలో ఏలేరు వరద ప్రభావిత ముంపు ప్రాంతాల్లో ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటించారు. ఉదయం తాడేపల్లి నుండి హెలికాప్టర్లో బయలుదేరిన ఆయన స్థానిక ఆర్ఆర్బీహెచ్ఆర్ కాలేజ్ గ్రౌండ్ కు చేరుకున్నారు. వైసీపీ పిఠాపురం ఇన్ఛార్జ్ బంగా గీత విశ్వనాథ్, పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యేలు, వైసీపీ జిల్లా అధ్యక్షులు, నాయకులు జగన్మోహన్ రెడ్డికి ఘన స్వాగతం పలికారు. అక్కడి నుండి కారులో బయలుదేరి జగన్మోహన్ రెడ్డి వరద ప్రభావిత ప్రాంతాలైన మాధవపురం, ఇసుకకల్లి, నాగులాపల్లి గ్రామాలు పర్యటించారు. జగన్మోహన్ రెడ్డి కొన్ని చోట్లకు ట్రాక్టర్ పైన, బోట్లోను ప్రయాణించారు. అలాగే మునిగిన పంట
పొలాలకు దిగి పాడైపోయిన పంటను పరిశీలించారు. రైతులతో మాట్లాడి వారి కష్టాలు విన్నారు. అలాగే వరద నీటిలో పడిన ఇబ్బందుల్ని బాధిత ప్రజలు మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డికి చెప్పుకున్నారు. ఈ పర్యటనలో ప్రతి చోట ప్రజలు జగన్మోహన్ రెడ్డికి నీరాజనాలు పట్టి ఘనంగా స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో వంగ గీత విశ్వనాథ్, మాజీ ఎంపీ, వైసీపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఇన్సూరెన్స్ ప్రీమియం కట్టకుండా వదిలేశాడు. నేను అడుగుతా ఉన్నాను, ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారిని, ఈ క్రాప్ ఏమైందయ్యా అని అడుగుతా ఉన్నాను. గ్రామ సచివాలయాల్లో పెట్టాల్సిన సోషల్ ఆడిట్లో పెట్టాల్సిన లిస్టులు ఏమైనాయా అని అడుగుతున్నాను. ఆర్బీకే వ్యవస్థ ఏమైందయ్యా అని అడుగుతా ఉన్నాను. ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు అడుగుతా ఉన్నాను. వ్యవసాయ సీజన్ మొదలయ్యేసరికి రైతు భరోసా ఇచ్చే కార్యక్రమం ఏమైందయ్యా అని అడుగుతా ఉన్నాను. వ్యవసాయ సీజన్ మొదలయ్యేసరికి రైతులకు ఇవ్వాల్సిన 0 వడ్డీ ఏమైందయ్యా చంద్రబాబు అని అడుగుతా ఉన్నాను. రైతులకు ఇవ్వాల్సిన పెట్టుబడి సహాయం గతంలో జగనే ఉంటే 13,500 ఖరీఫ్ సీజన్ మొదలయ్యే టయానికి రైతన్నల చేతిలో పడేది. 20,000 ఇస్తానన్నాడు. 20,000 ఇస్తానన్న పెద్ద మనిషి ఆ 13,500 ఎగిరిపోయింది. 20,000 గాలికి ఎగిరిపోయింది. ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు ఆర్బీకే వ్యవస్థ జగన్ ప్రభుత్వంలో, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఆర్బీకేను ఎఫెక్టివ్గా పనిచేస్తూ, జియో ట్యాగింగ్ చేస్తూ, ఈ క్రాప్ నమోదు చేస్తూ, పారదర్శకంగా ప్రతి రైతుకు కూడా ఇన్సూరెన్సు గవర్నమెంటే కట్టేది. రైతులకు ఏ పంట నష్టం జరిగినా, ఏ నష్టం జరిగినా కూడా ఈ క్రాప్ నమోదయ్యేది. ఆర్బీకేలు పనిచేసేటివి. వాలంటీర్ వ్యవస్థ, సచివాలయం వ్యవస్థ ముమ్మరంగా పనిచేసేటివి. ఇన్పుట్ సబ్సిడీ ఏ సీజన్ ముగిసేలోగానే, ఆ సీజన్ ముగిసేలోగానే ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చే కార్యక్రమం జరిగేది. ఇన్సూరెన్స్ కూడా రైతున్న నిశ్చింతగా మళ్ళీ సీజన్ వచ్చేసరికి రైతన్నలకు ₹1 ఖర్చు కూడా లేకోకుండా ఇన్సూరెన్స్ ప్రీమియం రాష్ట్ర ప్రభుత్వమే కట్టింది. రైతన్న వ్యవసాయం మొదలు పెట్టేసరికి రైతన్న చేతిలో పెట్టుబడి కోసం రైతు భరోసా సొమ్ము ఉండేది. నేను అడుగుతా ఉన్నా, ఈరోజు దేశంలో ఎక్కడా లేని విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో, జగనన్న ప్రభుత్వంలో ప్రతి రైతుకు కూడా ఇలాంటి నష్టం గతంలో జరిగి ఉంటే, గతంలో రైతన్నకు ఎంత వచ్చేది అని చెప్పి ఒక్కసారి ఆలోచన చేయమని చెప్పి నేను కోరుతా ఉన్నా ప్రతి ఒక్కరిని కూడా. ఇదే జగన్ ప్రభుత్వంలో జరిగి ఉంటే రైతన్నకు ఏమేమి మేలు జరిగి ఉండేటివే తెలుసా? ఈ పాటికి రైతన్నకు సీజన్ స్టార్ట్ అవుతూనే, ఖరీఫ్ సీజన్ స్టార్ట్ అవుతూనే రైతన్నకు రైతు భరోసా కింద పెట్టుబడి సహాయం కింద రైతన్న చేతిలో ₹13,500 రైతన్నకు భరోసా ఇస్తూ నిలబడేది. సీజన్ ముగిసేలోగానే పెట్టుబడిగా సహాయం ఒకటే కాదు రైతన్నకు గతంలో చంద్రబాబు నాయుడు గారి హయాంలో విపత్తులు వస్తే హెక్టార్కు ₹15,000 మాత్రమే ఇస్తా ఉన్న పరిస్థితి. అది కూడా తప్పుడు మాత్రం మాట్లాడాడు, అబద్ధాలు మాట్లాడాడు. ఆయన హయాంలో ఎక్కువ ఇస్తా ఉన్నారంట, జగన్ వచ్చిన తర్వాత తగ్గించాడు. అది కూడా అబద్ధమే. ఆయన హయాంలో హెక్టార్కు 15,000 ఇస్తా ఉంటే, జగన్ వచ్చిన తర్వాత, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని 17,000 చేసింది హెక్టార్. అదే జగన్ ఉంటే ఇటువంటి విపత్తు వచ్చిందంటే ఒకవైపు రైతుకు పెట్టుబడి కోసం రైతు భరోసా కింద 13,500 సొమ్ము వచ్చేది. ఆనపర్తి నియోజకవర్గం పెదపొడి మండలం గొల్లల మామిడాడ బసిరెడ్డిపేట రామాలయంలో గణపతి నవరాత్రి మహోత్సవ సందర్భంగా డాక్టర్ తమ్మిరెడ్డి సహకారంతో బసిరెడ్డిపేట రామాలయం చైర్మన్ రావాడ నాగు, బసిరెడ్డిపేట రామాలయం యూత్ కమిటీ వారి ఆధ్వర్యంలో శుక్రవారం భారీ అన్న సంతర్పణ ఏర్పాటు చేయడమైంది. కావున భక్తులందరూ అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి అన్న ప్రసాదం స్వీకరించి ఆ గణనాథుడి కృపకు పాత్రులయ్యారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా డాక్టర్ కోనాల తమ్మిరెడ్డి, ద్వారంపూడి వెంకటరెడ్డి, ద్వారంపూడి గోపికృష్ణారెడ్డి, జుత్తుక కృష్ణ తదితరులు పాల్గొన్నారు.
పాతపట్నం మండలం కేంద్రంలో వసతి గృహ ప్రారంభించిన ఎమ్మెల్యే ఎంజీఆర్ ఉత్తరాంధ్ర ఆరాధ్య దైవం శ్రీ నీలమణి దుర్గ అమ్మవారి దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం లోకేశ్వరరావు కరుణ దంపతులు ఆలయ ప్రాంగణంలో నిర్మించినటువంటి వసతి గృహ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించిన పాతపట్నం నియోజకవర్గ శాసనసభ్యులు మామిడి గోవిందరావు. ఆయనతో పాటుగా పాతపట్నం మండల అధ్యక్షులు పైల బాబ్జీ, శ్రీరామ్ రమణ, జి రమణ, ధర్మణ కుమార్ రెడ్డి, పడ్డ శేష గిరి, పోతల శ్రీనివాస్తో పాటుగా నియోజకవర్గ టీడీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. గౌరవ శాసనసభ్యుల వారిచే స్థానికంగా ఉన్నటువంటి లోకేష్ గారు వారు నిర్మించినటువంటి ఈ షెల్టర్ని ఈరోజు గౌరవ శాసనసభ్యుల వారు ప్రారంభిస్తున్నారు. జై నీలమణి దుర్గమ్మ. మండపం అంటే స్టేజ్ స్వాగతాలు గారికి అది నేను కడతానని ఎప్పుడో మాట ఇచ్చున్నాను. అది కూడా అది తక్కువ టైంలో మధ్యన లోకేష్ గారికి, ఈ ఫ్రెండ్స్ మా రాజుకి, రమణకి, మాధవరావుకి, అంటే వీళ్ళందరికీ మనం ధన్యవాదాలు తెలపాలి. ఎందుకంటే ఎక్కడో వెళ్ళి ఎక్కడో స్థిరపడి వ్యాపారంలో స్థిరపడి మళ్ళీ మా ఊరు బాగుండాలి, మా ఏరియా బాగుండాలని మళ్ళీ ఇది సేవా కార్యక్రమ పేరు మీద ఇక్కడ రావడం అనేది నేను గతంలో నన్ను చూసుకుంటుంది. నేను వెళ్ళి పైడిగ్రామంలో స్థిరపడితే మళ్ళీ పాతపట్నం బాగుండాలి, పాతపట్నం రావాలి, ఇక్కడ నా నియోజకవర్గం అంతా వెలిగిపడిందని ఎలా వచ్చానో వీళ్ళ నలుగురిని, ఈ ముగ్గురిని చూస్తుంటే నాలో నేను చూసుకున్నట్టు అనిపిస్తుంది. నా గతాన్ని గుర్తొస్తుంది. అది పక్కాగా మీరు కూడా ఇక్కడికి వచ్చి సేవలు చేసి మీ సేవలు చాలా అవసరం. నేను ఇంకా సండే విజయవాడ వస్తారు కదా మా వాళ్ళకు, నేను చాలా 1 day వెయిట్ చేస్తే వీళ్ళు అన్న మరి ఇక్కడ పాకుల ముందు 2 సార్లు రావాలని మన రమణ హ్యాండ్ ఇచ్చాడు. సండే వస్తుంటే అక్కడ చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళి వీళ్ళందరికీ పరిచయం చేసింది. వీళ్ళు డొనేషన్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు, కానీ ఇంటి అక్కడికి రాలేకపోయారు. అయితే మీలాంటి సేవలు ఈ పాతపట్నం ఇవ్వచ్చు. వేరు దగ్గర ఎక్కడ ఎవరు స్థిరపడినా, ఆర్థికంగా స్థిరపడినా, వేరు వృత్తుల్లో స్థిరపడినా మన నియోజకవర్గం ఉన్న ఊరు కన్న తల్లి, దాన్ని మర్చిపోవడం అనేది ఇప్పుడు ఎవరూ చేయకూడదు. మీకు ఒకటే గుర్తు రావాలా, గర్వంగా చెప్పుకున్నది పాతపట్నం అని చెప్తే గర్వంగా చెప్పుకోవాలి. మాకు పాతపట్నం అమ్మవారు నీలామణి గారు అర్జునుడుగా మాకు అండదండలుగా ఉన్నారనే విషయం మాత్రం ఎవరెక్కడికైనా సరిపడినా ఉంటే వాళ్ళు చేసుకొని ఈ రోజు ఈ కార్యక్రమమే కాకుండా ఇదే కాకుండా రాజు కూడా విషయం చెప్తున్నా. రాజు నీ సాయం కూడా ఇక్కడ ఏదో ఒకటి నీ పేరు స్థిరత ఎక్కడ రాజు 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 రమణ మీ వంతు కూడా ఇక్కడ ఒక కొత్త పనబడి ఈ 5 సంవత్సరాలు మాధవరావు వెనుకున్నాడు ముందుగా ఈ 5 సంవత్సరాల్లో అనకాపల్లి జిల్లా పాయకరావుపేట పట్టణ దుర్గా కాలనీలో దైవజనులు బర్రె ఆనందరావు జ్ఞాపకార్థం యేసుక్రీస్తు ప్రార్థన మందిరం నందు నిర్వహించిన ఉచిత వైద్య శిబిరాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకుని విశేష స్పందన అందించారు. ఈ మెగా వైద్య శిబిరంలో ప్రముఖ వైద్య నిపుణులు డి సాంబామూర్తి పాల్గొని రోగులను పరీక్షించి ఉచిత మందులు అందించారు. ఈ కార్యక్రమంలో స్థానిక దళిత నాయకులు పెద్దపాటి మేఘరంజన్, పల్లా విలియం కేరీ, ఏనుగుపల్లి అప్పారావు, ఐఎన్ మూర్తి, తాటిపాక లోవరాజు, ఇంజరపు సూరిబాబు, బోడపాటి శ్రీను, పల్లా ప్రసాద్, సలికే రమణ, ఎమ్మిడి దుర్గా ప్రసాద్, గదాడ అబ్బారావు, గాళ్ల నాగు, బుచ్చిరాజు, దైవజనరాలు బిశాంతి, సిస్టర్ హెప్సిబా, ప్రేమ కుమారి, బ్రదర్ విజయ్ కుమార్, బ్రదర్ ప్రశాంత్ కుమార్ మరియు యేసుక్రీస్తు ప్రార్థన మందిరం సంఘ విశ్వాసులు, పెద్దలు, యవనస్తులు తదితరులు పాల్గొన్నారు. ఈ మేరకు పెద్దపాటి మేఘరంజన్, పల్లా విలియం కేరీ మీడియాతో మాట్లాడారు. మన దైవజనులు దుర్గా కాలనీలో పాస్టర్గా పనిచేసి బర్రె ఆనందరావు గారు దేవుని యందు మృతి పొందారు కాబట్టి వారి కుమారులు ప్రశాంత్ కుమార్, విజయలు కలిపి దుర్గా కాలనీలో గల ఈ దళితవాడలో మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేస్తున్నారు. ఈ మెడికల్ క్యాంప్కి అనేక మంది ప్రజలు, రాజీవ్ కాలనీ ప్రజలు, దుర్గా కాలనీ ప్రజలు, అంబేద్కర్ కాలనీ ప్రజలు, ఇందిరా కాలనీ ప్రజలు అందరూ వచ్చి ఈ క్యాంపుని వినియోగించుకున్నారు. మన డాక్టర్ ఎంబీబీఎస్ డాక్టర్ల చేత ఈ క్యాంపు నిర్వహించబడుతుంది. బీపీ షుగర్ కూడా ఫ్రీగా చూస్తున్నారు. టీబీ పేషెంట్లు కూడా చూస్తున్నారు. ప్రత్యేకంగా షుగర్ బీపీ ఉన్న పేషెంట్లు కూడా ప్రత్యేక శ్రద్ధ తీసుకొని చూస్తున్నారు. మరి ఇటువంటి క్యాంపు మరి ఈ ఏరియాలో పెట్టడం చాలా మన అదృష్టం. ఎందుకంటే కుమారులు దైవజనులు బర్రె ఆనందరావు గారి కుమారులు ఈ యొక్క మంచి కార్యక్రమం ఏర్పాటు చేసినందుకు
వారికి మా గ్రామం తరపున మా గ్రామ పెద్దలమైన మేము వారిని ఎంతో అభినందిస్తున్నాం. కానీ నీతిమంతుని జ్ఞాపకం చేసుకొనుట ఎంతో ఆశీర్వాదకరమని మన బైబిల్లో ఉంది. అందుచేత ఈ క్రమంలో కూడా నీతిమంతుగా ఉన్నటువంటి బరి ఆనందరావు గారి దైవజనులు దేవుని కుడిపార్శ్వన కూర్చున్నారని నమ్ముచు వారి కుమారులు చేసినటువంటి ఇలాంటి అద్భుతమైన సేవని మనం అందరూ కూడా వినియోగించుకోవాలని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి సంఘ పెద్దలు ఏనిపి లప్పారావు గారు, బుచ్చిరాజు గారు, గొల్ల బాబ్జీ గారు, చిరుకూరు నాగరాజు గారు, అలాగే యూత్ వారు కూడా అభినందనలు తెలియజేసుకుంటూ నాకు ఇచ్చినటువంటి అవకాశాన్ని ముగించుకొనిస్తున్నాను. అందరికీ నమస్కారం అండి. ఈరోజు పాయకరావుపేట స్థానిక దుర్గా కాలనీలో ఉన్నటువంటి యేసుక్రీస్తు ప్రార్థనా మందిరం సంఘ కాపర్లు దైవజనులు ఆనందరావు గారు, బర్రె ఆనందరావు గారు అకాల మరణానికి మేము చింతిస్తున్నాం. దానికి జ్ఞాపకార్థంగా 1 సంవత్సరం అయింది. ఫస్ట్ జ్ఞాపకార్థంగా వారి యొక్క కుమారులు విజయ్ అలాగే ప్రశాంతులు కలిపి ఈ యొక్క దళితవాడలో, ఎందుకంటే ఈ యొక్క చర్చిలో ఉన్నటువంటి అందరూ కూడా అంతా దళితులండి, ఎక్కువ బాగా లేనివారు. అలాగే వాళ్ళకి నిజంగా ఏదైనా సరే సమస్యలో సరే గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి వైద్యం చేసుకునేటువంటి కెపాసిటీ లేని వ్యక్తులు. ఈ యొక్క ఆనందరావు గారి జ్ఞాపకార్థం డాక్టర్ సామ్మూర్తి గారి ఆధ్వర్యంలో అనకాపల్లి రిటైర్డ్ ఎంబీబీఎస్ డాక్టర్ గారు, అయినా మంచి సీనియర్ డాక్టర్ గారు, ఈ యొక్క సాంబమూర్తి గారు డాక్టర్ గారు ఆధ్వర్యంలో ఈరోజు మన స్థానిక దుర్గా కాలనీ చర్చిలో మెడికల్ క్యాంపు పెట్టడం జరిగింది. అలాగే మనం కురిసినటువంటి అకాల వర్షాల వల్ల చాలామంది జ్వరాలు, అలాగే డెంగ్యూ వ్యాధులు, అలాగే కొన్ని అంటురోగాలకి బలైపోయి చాలామంది హాస్పిటల్కి వెళ్ళిన పరిస్థితుల్లో ఈ యొక్క పాస్టర్ గారు, చనిపోయిన పాస్టర్ గారు ఆనందరావు గారి కుమారులు ఇద్దరు కూడా మంచి ఉద్దేశంతో ఈ యొక్క మెడికల్ క్యాంప్ పెట్టి ఈ ఇందిరా కాలనీ, అలాగే అంబేద్కర్ గారి కాలనీ, దుర్గా కాలనీ, ఈ యొక్క రాజీవ్ నగర్ కాలనీ, ఈ కాలనీలో ఉన్నటువంటి ఈ యొక్క అందరికీ కూడా కంటి పరీక్షలు అవనివ్వండి, బీపీ అవనివ్వండి, షుగర్ అవనివ్వండి, ఈ యొక్క పరిశీలన చేసి వాళ్ళకి ఉచితంగా మందులు ఇవ్వడం కూడా జరిగింది. ఈ యొక్క కార్యక్రమంలో ఈ చర్చ్ పెద్దలు, అలాగే గ్రామ పెద్దలు అయినటువంటి ఏనుపి లప్పారావు గారు, అలాగే బుచ్చిరాజు గారు, అలాగే గొల్లా నాగ్ గారు, మా యొక్క నాయకులు కోలకుమార్ గారు, అలాగే మేఘరంజన్ గారు, సరికి వెంకటరమణ గారు, ఇంజనీర్ సూర్యబాబు గారు, వీళ్ళందరి ఆధ్వర్యంలో కూడా ఈ యొక్క మెడికల్ క్యాంపు చేసినటువంటి ఈ యొక్క పాస్టర్ గారి యొక్క పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మా యొక్క కాలనీ తరపు అందరి తరపుని కూడా ధన్యవాదాలు తెలియపరుస్తున్నాం. అలాగే ఈ యొక్క మెడికల్ క్యాంప్ దిగ్విజయంగా నడిపినటువంటి మా డాక్టర్ గారు సామూర్తి గారు కూడా మా దళితులందరి తరపున కూడా కృతజ్ఞతలు తెలుపుకొచ్చుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నియోజకవర్గ అభివృద్ధికి పెద్దపీట వేసి ప్రతి గ్రామానికి కావాల్సిన మౌలిక సదుపాయాలు కల్పించడం లక్ష్యంగా పనిచేస్తామని, ఆదర్శలోని గ్రామాల్లో అభివృద్ధి పనులు శంకుస్థాపన చేస్తున్నామని ఎమ్మెల్యే దివ్య తెలిపారు. కాకినాడ జిల్లా తుని నియోజకవర్గ వ్యాప్తంగా పలు అభివృద్ధి కార్యక్రమాల్లో ఆమె పాల్గొన్నారు. ముందుగా గత వారం రోజులుగా వరద ముంపును ఎదుర్కొంటున్న టౌన్ 1వ వార్డు ప్రజల్ని మాజీ ఎమ్మెల్యే రాజా అశోక్ బాబుతో కలిసి ప్రభుత్వం సమకూర్చిన వరద బాధితుల సహాయాన్ని అందజేశారు. అనంతరం తొండంగి మండలం గోపాలపట్నం గ్రామంలో మంచినీటి ట్యాంకు నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు యనమల రాజేష్, కూసుమంచి శోభారాణి, ఏనుగంటి సత్యనారాయణ, చొక్క అప్పారావు, కోడ వెంకటరమణ, మల్ల గణేష్, సిద్ధాంత సత్యబాబు తదితరులు పాల్గొన్నారు. ఇక్కడ మిగిలిన వాళ్ళు చూసుకోండి, అందరూ ఎక్కలేదు, కొబ్బరికాయలు కొడితే చాలు. ధ్రువం దేవో బృహస్పతి ధ్రువం అగ్నిర్వశుచిర్భవ ధాన్యం ధనం పశుం బహువ
ఓం సానో దేవి శోభాసం సానో దేవి శోభాసం యచ్చతు ఆత్మాహారమందరభూ మంత్రి గారు కొంచెం పక్కన వాంఛంతు మాత్వద్రాష్టపరిపురుషతు ధ్రువాభ్యో ధ్రువాపృథ్వీ ధ్రువం విశ్వం మంత్రి గారు కొంచెం పర్వత ఇవాపి చాచరిః ఇంద్ర ఇవేహ ధ్రువస్థిష్టా అభితిష్టపృతంయతః అధరే సంతు శత్రవః ఇంద్ర ఇవ వృత్రః తిష్ఠా అపః క్షేత్రాన్ని సంయజन्तు ఇంద్రయేణ మదీధరతు ధ్రువం ధ్రువేణ హవిషా. అమ్మా ఒకసారి ఆగండి గంగాధర్ అటు వెళ్ళిపోయి. ఎన్టీఆర్ జిల్లా మైలవరం పట్టణంలో వరద ప్రభావిత ప్రాంతాల్లో ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ పర్యటించి దెబ్బతిన్న ఇండ్లకు పూర్తి సహాయం అందుతుందని భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా కృష్ణప్రసాద్ మాట్లాడారు. మైలవరం పట్టణంలో చంద్రబాబు నాయుడు నగర్ ఏసీ ఏరియా, దేవుని చెరువు, లక్కిరెడ్డి, అనిమిరెడ్డి కాంప్లెక్స్ ప్రాంతాల్లో వరదకు దెబ్బతిన్న ఇండ్లను, దుకాణాల సముదాయాల్ని పరిశీలించి అధికారులు నష్టం అంచనా సిద్ధం చేసి ప్రభుత్వానికి నివేదిక ఇస్తున్నారని, త్వరలోనే సహాయం అందుతుందని, బాధితులందరికీ ప్రభుత్వం నుండి నిత్యావసర కిట్లు అందజేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మైలవరం నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ అక్కల రామ్మోహన్ రావు అలియాస్ గాంధీ, లంకా నితీష్, ఎన్డీఏ కూటమి నాయకులు పాల్గొన్నారు. ఎంత ఉన్నారండి? అమ్మారు ఇదంతా ఎన్ని అయిపోయింది. ఈ ఇంటి వాళ్ళు ఎవరు ఆడవాళ్ళు ఎవరు ఉన్నారా? వచ్చారా? వాళ్ళు వచ్చారా? రెవెన్యూ వాళ్ళు వచ్చారా? రాష్ట్రం వెళ్ళారు. విజయవాడ ఊళ్ళో మునిపోయి కదా ఇల్లు అంతా. వాళ్ళకి ఏ రకంగా పరిహారం ఇస్తారు, మనకు కూడా అట్లే మంచి చెప్తారు ముఖ్యమంత్రి గారు. తప్పకుండా మీ అందరూ కూడా పరిహారం ఉంటుంది. కాకపోతే మీరందరికి ఎక్కువ నష్టపోవచ్చు, కొంతమంది కొంచెం తక్కువ నష్టపోవచ్చు, కానీ ప్రభుత్వం మేరకు రాజుకి వెళ్తున్నారు. బహుశా 17వ తారీఖు కల్లా అందరికీ అకౌంట్లో డబ్బులు కూడా పడతాయి. తడిసిన ప్రతి ఇంటికి పరిహారం వస్తుంది. చంద్రబాబు నాయుడు గారు అందరిని ఆదుకోమని చెప్పారు. దానికోసం మేము అన్నీ ఎక్కువ మనకి ఇబ్రహీంపట్నం, కొండపల్లి, గొల్లపూడి, మూలపాడు పరిసర ప్రాంతాలు అన్ని గ్రామాలు వీకంటే ఎక్కువ విపరీతంగా మునిగిపోయామ్మా. అన్నీ పక్క నుంచి సరి చేసుకుంటాం. పడిపోతే దాంట్లో అది కూడా రాసుకుంటారమ్మా. ఇంట్లోకి నీళ్లు రావటం ఒకటి, గోడలు పడిపోవటం ఒకటి. గోడలు పడిపోతే దాంట్లోనే కంటిన్యూషన్ ఉంది. 5 ఏళ్ల విరామం తర్వాత ఎట్టకేలకు సిటీ వినాయక సాగర్ లో 3 అడుగుల గణేష్ విగ్రహాల నిమజ్జనానికి జిల్లా యంత్రాంగం అనుమతించింది. కలెక్టర్ సగిలి మోహన్ ఆదేశాలతో ఆర్డీఓ ఇట్ల కిషోర్ ఏర్పాట్లు పూర్తి చేశారు. ఎస్పీ విక్రాంత్ పాటిల్ సందర్శించి సంతృప్తి వ్యక్తం చేశారు. డీఎస్పీ రఘువీర్ విష్ణు గణేష్ నిమజ్జనం కొరకు పోలీస్ అవుట్ పోస్ట్ ట్రాఫిక్ నిర్వహణ ఏర్పాట్లు నిర్వహిస్తున్నారు. తొలుతగా జగన్నాథపురం నుండి వచ్చిన గణేష్ విగ్రహాన్ని సమితి ప్రతినిధులు దగ్గరుండి నిమజ్జనం చేశారు. సమితి గౌరవ అధ్యక్షులు దూసలపూడి రమణరాజు మాట్లాడారు. 35 ఏళ్ల వినాయక సాగర్ లో అనుమతి లేని పార్కు నిర్మాణం కరోనా విపత్తు వల్ల 5 ఏళ్ల కాలం వృధా చెందిందన్నారు. వాహనాల ప్రవేశం లేకుండా విగ్రహాల నిమజ్జనానికి జిల్లా యంత్రాంగం అనుమతించడం వల్ల వంతెనపై నుండి గణేష్ ప్రతిమలు, పూజా పత్రి విసిరేయకుండా వినాయక సాగర్ లో నేరుగా పవిత్రంగా కలుపుకునే అవకాశం లభిస్తుందన్నారు. జిల్లా కన్వీనర్ ఎనిమిరెడ్డి మాలకొండయ్య మాట్లాడారు. లోకమాన్య బాల గంగాధర్ తిలక్ వేదికగా చవితి మండపాలకు అభినందన పత్రాలు ఇస్తామన్నారు. నగర గణేశ ఉత్సవ సమితి 35వ వార్షికోత్సవం సందర్భంగా కాకినాడ సిటీలో జగన్నాథపురం 200 నడుమ ఉన్నటువంటి వినాయక సాగర్లో 3 అడుగుల లోపు విగ్రహాలు నిమజ్జనం చేయడానికి, సమితి నిర్వాహకులకు అభినందన పత్రాలు అందించడానికి జిల్లా యంత్రాంగం అనుమతి ఇచ్చింది. ఆ ఆదేశాలతో ఆర్డీఓ గారు అక్కడ ఏర్పాట్లు చేపట్టారు. జిల్లా ఎస్పీ గారు సందర్శించి సమితి ప్రతినిధులతో సమీక్షించారు. కమిషనర్ భావన గారు అక్కడ మున్సిపాలిటీ ద్వారా చేయాల్సిన కార్యక్రమాలు చేశారు. అక్కడ క్రేన్లు ఉండవు, గజయితగాళ్ళు ఉంటారు, బోట్లు ఉంటాయి, త్రాగునీరు ఉంటుంది, అంబులెన్స్ ఉంటుంది. ఈ ఉత్సవ నిర్వాహకులందరూ కూడా అంటే ఇళ్లల్లో పూజలు చేసుకునేవారు, కానీ ఆ 200 నుంచి
పూజించిన గణేష్ విగ్రహాన్ని ఆ వంతుని పైనుంచి కిందకి పడేయకుండా, ఇన్నాళ్ళు అవకాశం లేదు కాబట్టి అలా చేశారు. ఇప్పుడు అలా పడేయకుండా ఆ యొక్క విగ్రహాన్ని, ఆ పత్రిని వినాయక సాగర్లోకి తీసుకొస్తే అక్కడ ప్రత్యేకంగా గజయితగాళ్ళ బృందం ఉంటుంది, వారు అందులో కలిపేటటువంటి కార్యక్రమం చేస్తారు. మరొక ముఖ్య విషయం ఏంటంటే, మీరు పూజా పత్రిని కలిపేటప్పుడు ప్లాస్టిక్ కవర్లో వేయకుండా ఏదైనా కాగితం సంచుల్లో కానీ, గుడ్డ సంచుల్లో కానీ, ఏదైనా బుట్టల్లోని బ్యాగుల్లోని తీసుకొచ్చి తీసి నిమజ్జనం చేసే కార్యక్రమం చేయండి. ఎందుకంటే ప్లాస్టిక్ సంచులు నీళ్ళల్లో కరగవు. దేవుడి కార్యక్రమం కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరూ అన్నిదో భావించగా ఈ పర్యావరణ హితానికి అందరూ కూడా ప్రయోజనం చేకూర్చాలి. అదే రీతిగా 16వ తేదీన గణేష్ నిమజ్జనం జరిగేటువంటి రోజున ఉదయం 7 గంటలకి వినాయక సాగర్లోని ఈ లోకమాన్య బాలగంగాధర తిలక్ వేదిక వద్ద గణపతి పూజ, గణపతి సహస్రనామం, లలితాదేవి సహస్రనామ పారాయణ, మంగళహారతి కార్యక్రమాలు జరుగుతాయి. మరి 5 ఏళ్ల విరామం వచ్చింది. ఇక్కడ అనుమతి లేనటువంటి పార్కు నిర్మాణం చేయడం వల్ల, కరోనా బ్రేక్ వల్ల ఆ విపత్తులతోటి 5 ఏళ్ల పాటు వినాయక సాగర్ మనకి అందుబాటులో లేకుండా పోయినప్పటికీ మరలా పునఃప్రారంభంతో గణేష్ విగ్రహాల నిమజ్జనం అక్కడ కొనసాగుతూ ఉంది. కాబట్టి యావత్ ప్రజానీకం మరి ఈ యొక్క కార్యక్రమాలు జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాం. అదే రీతిగా కాకినాడ రూరల్లో సముద్ర తీరం వాకలపూడి సూర్యారావుపేట బీచ్ దగ్గర జరుగుతుంది. నగరంలో భారీ విగ్రహాలు కూడా అక్కడికే తీసుకెళ్తూ ఉన్నారు. అదే రీతిగా జిల్లాలో ఉన్నటువంటి అనేక ప్రాంతాల నుంచి భారీ విగ్రహాలు అక్కడికి వస్తూ ఉన్నాయి. 1 టౌన్ జెట్టి దగ్గర సినిమా రోడ్లో ఉన్నటువంటి టాయిలెట్స్ వ్యర్థాలన్నీ కూడా నేరుగా కలిసే తూము దగ్గర ఒక పాయింట్ ఉంది. అక్కడ విగ్రహాలు కలపడం మంచిది కాదని మేము తెలియజేస్తున్నాం. అదేవిధంగా బ్రహ్మంగారి మఠం దగ్గర చనిపోయిన పెద్దలకి శ్రాద్ధ కర్మలు నిర్వహిస్తారు. హిందూ ధర్మశాస్త్ర రీత్యాగా మరి పూజించినటువంటి దేవతా ప్రతిమలను అక్కడ కలపడం అనేటువంటిది అమంగళకరమని మరి తెలియజేస్తూ ఉన్నాము. అదేవిధంగా మరి ఈ గణేష్ నిమజ్జన వేడుకల్ని శాంతి భద్రతలు పాటించే విధంగా క్రమశిక్షణా పరంగా పోలీసులకు, ట్రాఫిక్ సిబ్బందికి, ప్రజలకు సహకరించాలని నగర గణేష్ ఉత్సవ సమితి కోరుకుంటూ జిల్లా కన్వీనర్ ఎనిమిరెడ్డి మాలకొండ గారు జిల్లా వ్యాప్తంగా అన్ని మండపాలని కూడా సందర్శించి 4300 మండపాలకి అభినందన పత్రాలు అందించేటువంటి కార్యక్రమాన్ని స్థానిక పదాధికారుల ద్వారా చేపట్టడం చేయిస్తూ ఉన్నారు. అదేవిధంగా రంబాల వెంకటేశ్వరరావు గారు కాకినాడ రూరల్లో మరి భారీ ఏర్పాట్ల నిర్వహణ పర్యవేక్షణలో వారు అక్కడ సమితి బృందం ద్వారా నిర్వహణ చేస్తున్నారని చెప్పి తెలియజేస్తున్నాం. విజయనగరం జిల్లా బొబ్బిలి మున్సిపాలిటీ పరిధిలో ఉన్న 100 ఏళ్ల చరిత్ర కలిగిన కోట్లాది రూపాయలు విలువ చేసే ఎకరా 20 సెంట్లు కలిగే సిబిఎం ఎయిడెడ్ పాఠశాలను అధికారులు మరియు రాజకీయ నాయకులు అందరిదందలతో అమ్మకాలు జరిపించేశారు. వివరాలకు వెళ్తే సిబిఎం పాఠశాలలో చదువుకొని ఎంతో మంది విద్యార్థులకు బంగారు భవిష్యత్తు అందించిన గొప్ప పేరు కలిగిన పాఠశాల బొబ్బిలి మండల పరిధిలో పేద మధ్యతరగతి విద్యార్థులు చదువుకొని ఉన్నత స్థాయికి చేరుకున్నారు. అలాంటి 110 సంవత్సరాల చరిత్ర కలిగిన పాఠశాలను అమ్మకాలు జరిపించేశారు. పేద మధ్యతరగతి విద్యార్థులకు ఎటువంటి ఫీజులు లేకుండా బాలికలకు విద్యను అందించేందుకు 1920 సంవత్సరంలో కెనడా దేశపు విదేశీయులు భూమిని కొనుగోలు చేసి సిబిఎం పాఠశాలను మరియు వసతి గృహాన్ని ఏర్పాటు చేసింది. 1970వ సంవత్సరం వరకు తమ ఆధీనంలో ఉంచుకొని రన్ చేసేవారు. 1970వ సంవత్సరంలో ఇండియా ప్రభుత్వం వారు తమ దేశానికి వెళ్లి పొమ్మని కోరగా కెనడా దేశపు విదేశీయులు కొనుగోలు చేసిన భూములను సిబిసిఎన్సి సంస్థ కాకినాడ వారికి అప్పగించి వెళ్లిపోయారు. పూర్వకాలం నుండి ఇక్కడ చదువుకొని ఉన్నత స్థాయిలో స్థిరపడ్డ వారు ఎంతో మంది విద్యార్థులు ఉన్నారు. సర్వే నెంబర్ 96లో సుమారు ఎకరా 20 సెంట్లు విస్తీర్ణం గల విలువైన భూమిని సిబిసిఎన్సి సంస్థ కరెస్పాండెంట్ గా వ్యవహరిస్తున్న కాకినాడకు చెందిన రత్నకుమార్ అనే వ్యక్తి రికార్డులు తారుమారు చేసి ఎంతో చరిత్ర కలిగిన పాఠశాలను కొంతమంది స్వార్థ రాజకీయ నాయకులు చేతులు కలిపి అమ్మేశారు. సిబిఎం సంఘ పెద్దలు తెలుసుకుని అడ్డుకునేందుకు ప్రయత్నం చేసిన నిరాశ మిగిలింది. 16/9/2023 సంవత్సరంలో సిబిఎం సంస్థ పేరుపై ఉన్న 1బిని మార్చివేసి అదే సంవత్సరం రత్నకుమార్ పేరుపై 1బిని రెవెన్యూ అధికారులు జారీ చేశారు. వెంటనే అధికారులు అండదండలతో విలువైన స్థలాన్ని సిబిసిఎన్సి కరెస్పాండెంట్ రత్నకుమార్ నిబంధనకు విరుద్ధంగా స్థానిక వైసీపీ నాయకులు తుమ్మల భాస్కర్ రావు టీబీఆర్ సంస్థపై చీపురుపల్లి రిజిస్టర్ కార్యాలయంలో రిజిస్టర్ జరిపించారని అంబేద్కర్ పోరాట సమితి జిల్లా అధ్యక్షుడు సోరు సాంబయ్య ఆరోపించారు. బ్రిటిష్ కాలం నాటి నుండి సిబిఎం పాఠశాలలో ఎంతో మంది పేద మధ్యతరగతి విద్యార్థులు చదువుకున్న ఉన్నత స్థాయికి చేరుకున్నారు. అలాంటి చరిత్ర కలిగిన సిబిఎం పాఠశాల అన్యక్రాంతమవుతుంటే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు. సంస్థను కాపాడవలసిన సిబిసిఎన్సి కరెస్పాండెంట్ రత్నకుమార్ పై మరియు అక్రమంగా రిజిస్టర్ చేయించుకున్న తుమ్మల భాస్కర్ రావుపై చట్టపరమైన చర్యలు చేపట్టాలని, రిజిస్ట్రేషన్ రద్దు చేయాలని ఆయన కోరారు. లేని ఏటలా పోరాటం కొనసాగిస్తామని హెచ్చరించారు. రత్నకుమార్ పేరుపై జారీ చేసిన 1బిని తొలగించాలని సోరు సాంబయ్య మరియు సిబిఎం సంఘ పెద్దలు డిమాండ్ చేశారు. అనంతరం స్థానిక తహసీల్దార్ వారికి మెమోరాండం అందజేశారు. సీఎం గర్ల్స్ హై స్కూల్ గత 100 సంవత్సరాలుగా ఒకే గవర్నమెంట్ ఆధ్వర్యంలో జరుగుతున్నది. ఎంతోమంది కరెస్పాండెంట్స్ వచ్చారు.
అందరి కరెస్పాండెంట్ మధ్యలో అందరి కరెస్పాండెంట్ సౌజన్యంతో ఈ స్కూలు దివ్యంగా జరిగింది. ఈ స్కూల్లో ఎంతోమంది విద్యార్థులు పై స్థాయిలో కూడా ఉన్నారు. వారి సహకారంతో సంఘాన్ని ఈ స్కూల్ నడపడానికి ముందుకు వస్తున్నారు కూడా. రీసెంట్గా ఒక కరెస్పాండెంట్ని నియమించారు. ఆయన మీద ఎన్నో క్రిమినల్ కేసులు ఉన్నాయి. అయినా కూడా ఆయన వచ్చిన దగ్గర నుండి ఈ స్కూల్ బాగోగులు పట్టించుకోకుండా ఈ స్కూల్ తాలూకా ఆస్తుల్ని విక్రయించి వేరే దగ్గర తరలించాలని ప్రయత్నం చేస్తాడు. స్కూల్ రికగ్నిషన్ కూడా రెన్యూల్ చేయలేదు. దయించి గవర్నమెంట్ వారు నా విన్నపం 100 సంవత్సరాల చరిత్ర గల ఈ సంస్థను ఈ స్కూల్ని నిలబెట్టాలని కోరుతున్నాను. అదేవిధంగా 2022కి సిబిఎం గర్ల్స్ హై స్కూల్ పేరున ఉన్నటువంటి భూమిని మ్యూటేషన్ చేశారని ఈ మధ్య మ్యూటేషన్ చేశారని తెలిసింది. దాన్ని కూడా ప్రభుత్వం గుర్తించి ఈ సంస్థ ఇలాగే ఉంచి బొబ్బుల రాజావారు సౌజన్యంతో ఇచ్చిన ఈ స్థలాల్ని వాళ్ళ పేరుతో ఉన్నటువంటి ఈ స్థలాల్ని మిషనరీ ఎంతో ఆశతో ఆత్మవిశ్వాసంతో అభివృద్ధి కోసం చేస్తున్న ఈ స్థలాల్ని ఈ సిబిఎం గర్ల్స్ హై స్కూల్ని నిలబెట్టాలని గవర్నమెంట్ని మరొకసారి విన్నవించుకున్నాను. కమిటీ వ్యవస్థాపక అధ్యక్షుడిని బొబ్బిలి. ఇప్పుడు ఈ ట్రస్ట్ పేరు మీద ఉన్నటువంటి 1921లో బ్రిటిష్ వారు ఈ సిబిఎం స్కూల్ని ఏర్పాటు చేసి పేద పిల్లల కోసం అప్పటి నుండి ఇప్పటి వరకు ఇది రన్ చేస్తున్నటువంటి పరిస్థితి. ఈ ట్రస్ట్ పేరు మీద అప్పుడున్నటువంటి పెద్దలకి బ్రిటిష్ వాళ్ళు ఒప్పజెప్పారు వాళ్ళు ఉన్నప్పుడే. సరే వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత కూడా ఈ ట్రస్టులు అనేవి దేశం మొత్తం మీద కంటిన్యూ అవుతున్నాయి. ఇది ఎవరు కూడా అమ్మడానికి కొనడానికి ఎవరికి హక్కు లేదు, అమ్మడానికి కూడా ఎవరికి హక్కు లేదు. ట్రస్ట్ ఉన్నంత వరకు బాగోగులు చూసుకోవాలా, ఈ శుభ్రపరచాలా, లేకపోతే ఇంకా రిపేర్లు ఏమైనా ఉంటే అలాంటివి చేయించాలి తప్పితే ఈ ట్రస్ట్ పేరు మీద తహసీల్దారు మన డోల రాజేశ్వరరావు గారు ఉన్నప్పుడు 2023లో సిబిఎం సంస్థ మీద 1B ఇచ్చారు. లక్షలాది రూపాయల లంచం తీసుకొని విఆర్ఓ, ఆర్ఐ గారు, సర్వేర్ గారు వీళ్ళు తీసుకొని ఉన్నతాధికారులు కూడా మేనేజ్ చేసి ఈ 1B ఇచ్చారు 23లో. మళ్ళీ 2 నెలల్లోనే రత్నకుమారి పేరు మీద రత్నకుమారి పేరు మీద మరొక 1B ఇచ్చారు. ఈ 2 1Bలు పెట్టుకొని సీక్రెట్గా చీపురుపల్లిలోనే తూములు బాసరావు గారు పేరు మీద బిల్డింగ్ బదలాయించినట్టుగా, ఇది డబ్బులు ట్రాన్సాక్షన్ జరగలేదు, బిల్డింగ్ ఇది వాళ్ళ పర్మిషన్ అయిపోయింది కాబట్టి ఖాళీ చేయమంటారు కాబట్టి అక్కడ గజం 1000 రూపాయలు 500 దగ్గర ఇక్కడ గజము 1,00,000 రూపాయలు పైన ఉంది. 100 కోట్లు సుమారుగా వాల్యూ అయినటువంటి బిల్డింగ్ని 6 నెలల కిందటే ఈలీలుగా చేయడం వల్ల అది ఎంతవరకు సమంజసంగా ఉంది. అధికారుల మీద ఈ కొన్నటువంటి భాస్కర్ మీద కూడా క్రిమినల్ కేసులు పెట్టి అరెస్టులు చేసి జైలుకి పంపిస్తే కానీ ప్రజా ఆస్తులకి రక్షింపబడదు. అలాగే ట్రస్ట్ ఆస్తులు కానీ ప్రజా ఆస్తులు కానీ ఎక్కడైనా దుర్వినియోగం చేసినప్పుడు ప్రభుత్వం చాలా సీరియస్గా కఠినంగా యాక్షన్ తీసుకుంటే కానీ ఈ అరాచకాలు ఆగవని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం. అనకాపల్లి జిల్లా రాయవరం మండలం సైతారపేట చెందిన పాస్టర్ కింగ్ సాల్మన్ బ్రిడ్జ్ ఆఫ్ లైట్ ట్రస్ట్ నిర్మించే గీతం కరోనా టైంలో ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ఇప్పుడు విజయవాడ వరద ముంపు ప్రాంతాల్లో తమ ట్రస్ట్ ద్వారా దుస్తులు, బియ్యం, వాటర్ బాటిల్స్, తినుబండారం అందించారు. అనకాపల్లి జిల్లా రాయవరం మండలం సైతారపేట గ్రామంలో గల బ్రిడ్జ్ ఆఫ్ లైట్ చారిటబుల్ ట్రస్ట్, ఈ ట్రస్ట్ ద్వారా 2020 సంవత్సరంలో నుంచి అనేక పరిచర్యలు మేము చేస్తున్నాం. కరోనా దినాల్లో, తుఫాను దినాల్లో, ఉధృతి దినాల్లో, నేడు విజయవాడలో జరుగుతున్న వరద బాధితుల కొరకు మరి మేము అందించబోతున్న ఈ సహాయ సహకారాల కొరకు మరి మేము సంప్రదించగా చాలా మంది మాకు సహకారం అందించారు. మరి ఆ సహకారంతో రేపటిని మేము బయలుదేరి విజయవాడ వెళ్తున్నాం. మరి మా కృపా సత్య సంఘాల విశ్వాసులు అలాగే తదితర మరి ఆడియన్స్ తెలియపరచగా వారు కూడా చక్కని వస్త్రాలు, దుప్పట్లు, బట్టలు మరి ఇవన్నీ మాకు అనుగ్రహించారు. అంతేకాదు మరి బియ్యం రమ్మరమ్మి 400 కేజీల రైస్ బ్యాగ్ కూడా మా దగ్గర ఉన్నాయి. మరి వీటన్నిటిని ప్యాక్ చేయడానికి మా సంఘ సభ్యులు ఎలమంచిలి సంఘ సభ్యులు ఎంతగానో సహకరించి మరి 2 దినాలుగా కష్టపడి ఈ విధంగా ప్యాక్ చేయడానికి దేవుడు చూపించాడు. మరి ఇందులో సహకరించిన వారందరికీ ప్రత్యేకంగా వందనాలు తెలియపరుస్తూ, ఇంకా మీరు కూడా మాకు ఈ యొక్క పరిచర్యలో ఈ ట్రస్ట్ ద్వారా అందించే సహాయ సహకారాల్లో మీ సహాయం అందించగలిగితే మరి ఎక్కువ చేయడానికి మేము ఇష్టపడుతున్నాం. మరి వాటర్ బాటిల్స్ ఉన్నాయి, మరి కిరాణా సామాన్లు ఉన్నాయి, నిత్యావసర సరుకులు ఉన్నాయి. వీటన్నిటినీ మేము ప్యాక్ చేసుకొని నేను నాతో పాటు రాజమండ్రిలో ఉన్న మరొక దైవ సేవకులు మడికి విజయ్ కుమార్ గారు, అలాగే చంద్రపాల్ గారు, మరి ముగ్గురు కలిసి ఈ ట్రస్ట్ ద్వారా
మరి ఒక కుటుంబానికి రమారమి 1000 రూపాయలు విలువ చేసే బట్టలు కానీ నిత్యావసర సరుకులు కానీ మేము తీసుకుని వెళ్తున్నాం కనుక మా ప్రయాణం కొరకు ప్రార్థన చేయండి. ముందు ముందు ఇలాంటి కార్యక్రమాలు చేయడానికి మీ ప్రోత్సాహం కూడా మేము కోరుతున్నాం. మీరు ప్రోత్సహించగలిగితే మమ్మల్ని సంప్రదించండి. థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్, విజయవాడలో జరిగిన వరద బాధిత పీడిత ప్రజలకు మా బ్రిడ్జ్ ఆఫ్ లైట్ చారిటబుల్ ట్రస్ట్ మరియు మా కృపా సత్య సంఘాల తరఫున అలాగే అనేక మంది దాతల సహకారంతో ఈ కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టి 300 మంది కుటుంబాలకు నిత్యావసర సరుకులు, బియ్యాలు, బట్టలు, దుప్పట్లు, అలాగే కిచెన్ ఐటమ్స్, ఉప్పులు, నూనెలు తదితర వస్తువులు ఒక 10-15 రకాల నిత్యావసర సరుకులు ఏర్పాటు చేస్తూ రేపు ఆదివారం విజయవాడ వెళ్తూ ఉన్నాం. దయతో ఇప్పటి వరకు సహకరించిన మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు. ఇంకా ఎవరైనా సహకరించగలిగితే మరి మమ్మల్ని సంప్రదించండి. మరి మాతో మీరు కలిసి ఈ సహాయ నిధి వరద ప్రాంత పీడిత ప్రజలకు వరద సహాయ నిధి అందిస్తారని ఆశిస్తూ మీ కింగ్ సాల్మన్ కే తరఫున అలాగే అనేక మంది దాతల సహకారంతో ఈ కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టి 300 మంది కుటుంబాలకు నిత్యావసర సరుకులు, బియ్యాలు, బట్టలు, దుప్పట్లు, అలాగే కిచెన్ ఐటమ్స్, ఉప్పులు, నూనెలు తదితర వస్తువులు ఒక 10-15 రకాల నిత్యావసర సరుకులు ఏర్పాటు చేస్తూ రేపు ఆదివారం విజయవాడ వెళ్తూ ఉన్నాం. దయతో ఇప్పటి వరకు సహకరించిన మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు. ఇంకా ఎవరైనా సహకరించగలిగితే మరి మమ్మల్ని సంప్రదించండి. మరి మాతో మీరు కలిసి ఈ సహాయ నిధి వరద ప్రాంత పీడిత ప్రజలకు వరద సహాయ నిధి అందిస్తారని ఆశిస్తూ మీ కింగ్ సాల్మన్ కే. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. సర్వసిద్ధి మెడికల్ ఆఫీసర్ డాక్టర్ ఎన్ వాసంతి ఆధ్వర్యంలో జాతీయ నులిపురుగుల నిర్మూలన దినోత్సవం. హెల్త్ సూపర్వైజర్లకు, టీచర్లకు, అంగన్వాడీ ఉపాధ్యాయులకు సమీక్షా సమావేశం. ఏలేరు వరద ప్రభావిత ముంపు ప్రాంతంలో ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటన. మునిగిన పంట పొలాల్లోకి దిగి పాడైపోయిన పంటను పరిశీలన. గొల్లల మామిడాడ బస్పిరెడ్డిపేట రామాలయంలో గణపతి నవరాత్రి మహోత్సవాలు. రామాలయం యూత్ కమిటీ వారి ఆధ్వర్యంలో శుక్రవారం భారీ అన్న సంతర్పణ. పాతపట్నం మండల కేంద్రంలో వసతి గృహం ప్రారంభించిన ఎమ్మెల్యే ఎంజీఆర్. ఆరాధ్య దైవం శ్రీ నీలమణి దుర్గా అమ్మవారి దర్శించుకొని ప్రత్యేక పూజలు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చేస్తూనే ఉండండి జిల్లా వాణి న్యూస్.